సో ఈ యొక్క వాస్తవానికి నేను వేరే ఒక వాక్య భాగాన్ని తీసి మీ ముందు ప్రకటించాలని ప్రస్తావించాలని అనుకున్నా కానీ ఈ వారము నాకున్నటువంటి అనుభవము ఈ వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చి పడేసింది. కొన్నిసార్లు మనం ఏం చేయకుండానే అలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటుంటే ఇంకేం చేయలేని పరిస్థితి. దేవుడు చూపించే చక్కటి దారి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నిన్నటి దినాన నాకు సర్వసాధారణంగా కొన్ని రూట్స్ మర్చిపోతుంటుంటాను. నేను కొన్ని రూట్స్ మర్చిపోతుంటాను. మాట్లాడుతూ ఒక గల్లీలో తిప్పాను. నేను గల్లీలో తిప్పితే అది ఏదో కొత్తగా కనిపించింది. నా పక్కనున్న వ్యక్తితో మాట్లాడుకుంటున్న ప్రభు దారి తిప్పాను అనుకుంటూ వెళ్తున్నాను. నేను ఏ దారిలో రావాలో ఆ దారి కలిసిపోయింది. నాకు తెలిసి నేనైతే కరెక్ట్ రూట్లో రాలా. రూట్ ఎలా కరెక్ట్గా కలిసిపోయింది, ఎక్కడ ఇంత మిస్టేక్ లేకుండా అలా కలిసిపోయింది అని చెప్పి నాలో నేనే లోపల ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ వస్తున్నా. దారిలో నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా ఒక్కొక్కసారి అడుగులు వేస్తూ ఉంటుంటాం. వేసి అప్పుడు ఏం చేస్తామంటే ఆధారపడిపోతుంటాం. ప్రభువా సహాయం చేయండి. ప్రార్థన చేసేటువంటి వాడికి అలవాటు ఉంటుంది. నిత్యము దేవునితో ట్రావెల్ చేసేటువంటి వారికి అలవాటు ఉంటుంది. నేనని చెప్పనండి, మీలో కూడా నిత్యము దేవునితోటి, ఇది దేవుని వలన, దేవుడే చేయగలడు అనేటువంటి ఒక ఆలోచన తీరి ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇలా కొన్నిసార్లు మార్గాలు అలా కలిసిపోతుంటుంటాయి. నేను చాలా వండర్ అయిపోయాను. ఇది మీకు చెబుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిన్నట నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా కరెక్ట్గా రూట్కి వచ్చి కలిసాము నేను గుర్తుపట్టలా ఫస్ట్, కానీ ఎలా కరెక్ట్గా వచ్చి కలిసాము. నేను కావాలని రాలేదు, అనుకోకుండా వెహికల్ అటు వెళ్ళిపోయింది. ఎలా కరెక్ట్గా వచ్చి కలిసాము అని చెప్పి దాని తర్వాత సరైన మార్గంలోకి వచ్చాక ఆ మార్గంలో ఆలోచన చేస్తున్నాను నేను. దేవుడు మనం వేసేటువంటి తప్పటి అడుగులను కూడా ఆయన కనికరంతో ఒక్కొక్కసారి సరిచేసి మంచి మార్గాల్లో ఎలా నడిపిస్తాడు. నా తలంపులు కాదు, అక్కడ నా టాలెంట్ కాదు, నేను చూసి వెళ్ళింది కాదు, ఒక రోడ్డు విషయంలో నాకు ఇంత సహాయం చేస్తే నా జీవితంలో అవసరమైన గమ్యం విషయంలో ఇంకెంత సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడండి. ఆమేన్. చెప్పండి, దేవుడు మంచివాడు. ఎంత మంచివాడు అంటే అండి, ఒక పాట ఉంటుంది నాకు బాగా ఇష్టమైన పాట, చాలాసార్లు మనం పాడుకున్న పాట. నేను వెతకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, అయినా కానీ నేనేం చేశాను, నీకు గాయాలు చేసి తరచూ రేపితిని, అయినా నన్నెంతో, అది నువ్వు పెద్దవాడు కదా, నువ్వు భూదిగంతములు సృష్టించిన వాడు కాబట్టి నా ఎలా డీల్ చేయాలో నీకు తెలుసు. నన్నెంతో సహించి క్షమించితివి, ఎందుకంట ఏదో రోజు నేను నడిపించిన దారి తెలుసుకుంటాడులే. హల్లెలూయా. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. మన దేవుడు ఎటువంటారంటే నీవేగా మంచి దేవుడవు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ కూడా నేనని పేరు పెట్టుకోకూడదు. నేను అనడానికి సరిపోం. మనం అతిశయ కారణం మనకు లేదు, ఒకవేళ ఉంటుంది యేసునామం. ఆమేన్. ఇది ఏం చేస్తుంది తెలుసా, నేను నా జీవితంలో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. విశ్వాసం అవసరము, అది దినదినము బలపడ్డము కూడా అవసరం. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి వాక్య భాగంలో చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనం మాట్లాడుకోవడం ప్రారంభిస్తే అక్కడ ఇలా చెప్తున్నాడు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలర్లు వాటిలో దిగి తమ వలలు కడుగుచు ఉండిరి. 3వ వచనం, ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి, చెప్పండి, దోణిలో నుండి జన సమూహములకు బోధించాను. దేవునికి స్తోత్రం. చూడండి, జన సమూహాలు ఆయన మీద పడుతున్నారు. ఆయన చూపు ఎవరి మీద పడ్డదట?
2 దోణిల మీద పడ్డది. ఆ 2 దోణిల్లో కూడా ఒకని దోణి ఎన్నుకున్నాడు. ఎవరిదట ఆ దోణి? సీమోనుదైన పేతురు గారి దోణి ఎన్నుకున్నాడు. దోణి ఎన్నుకుని దోణి ఎక్కాడు. తర్వాత దోణిను త్రోయమని అడిగాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకటి దోణి ఎక్కాడు. చెప్పండి, దోణి ఎక్కాడు. రెండోది ఏం చెప్తున్నాడు? దోణిని త్రోయమన్నాడు. ఇప్పుడు దోణి కదలాలి. దోణి ఇప్పుడు ఏమవ్వాలి? కదలాలి. తర్వాత ఆయన ఏం చేశాడు? దోణిలో కూర్చున్నాడు. తర్వాత దోణిలో నుండి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఈ దోణి పేతురుకి దేనికి ఉపయోగపడుతుంది? చేపలు పట్టడానికి, ఇంకా జీవనోపాధి. ఇప్పుడు మన సతీష్ కార్ ఉంది. సతీష్ కార్ తాళాలు తీసుకుపోయాను. ఏం చేయగలుగుతాడు? తెలివిగా డూప్లికేట్కి వాడుకుంటాడని చెప్పగలదు. అది కూడా తీసుకుపోయాను. ఇప్పుడు తెలివి ఎక్కువ కదా, డూప్లికేట్కి వాడుకుంటాడు అనేది తెలివి. అది కాదు. మీ డూప్లికేట్ తీసుకుపోయాను, ఒరిజినల్కి కూడా తీసుకుపోయాను. ఉన్న వాహనం ఏదైతే ఉందో అది సతీష్కి జీవనాధారం. మీ దగ్గర మీ పని వస్తువు ఏదైతే ఉందో అది మీ జీవనాధారం. మీరు దేని మీద పని చేస్తున్నారో అది మీ జీవనాధారం. పేతురికి జీవనాధారం దోణి. పేతురు ఎవరండి? జాలరి జీవితం ఆ దోణి. ఉన్నారు ఇక్కడ? జాలరి జీవితం, పేతురు అనేటువంటి జాలరి జీవితము దోణి. ఇది ఇప్పుడు గమనించండి. పేతురు దోణి, పేతురు. ఇప్పుడు దోణే పేతురు, ఈ దోణే పేతురు. ఇప్పుడు ప్రభువారు ఎవరిని చూశాడు? జన సమూహాలు ఆయన మీద పడుతున్నారు. ఆయన చూపు ఎవరి మీద పడ్డది? ఇప్పుడు పేతురు చూశాడా? పేతురు చూడలా. యేసయ్య పేతురుని చూడడం ప్రారంభించాడు. జన సమూహాలు ఈయన మీద పడుతున్నారు. ఈయన చూపు ఒకరి మీద ఉంది. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. యేసయ్య మంచివాడు. హల్లెలూయా. మనము కలిగి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత మంచివాడంటే నువ్వు చూడవు, కానీ ఆయన నేను చూస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి సమయానికి రావడానికి ఇష్టపడవు, కానీ ఆయన ప్రతి సమయము తన కనులు నీ మీదే పెడుతున్నాడు. నువ్వు సమర్పణ పూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండవు, కానీ ఆయన పూర్తిగా సమర్పించుకుని నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను కనికరిస్తూనే ఉన్నాడు. నువ్వు చూసినా చూడకపోయినా ఆయన నీ మార్గాల్ని సరిచేస్తూ నీతో ఉంటూ నిన్ను నడిపిస్తున్న మంచి దేవుడై ఉంటున్నాడు. మంచి దేవుని కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మొఖాల్లో నవ్వు ఉండాలి. ఇంత మంచి దేవుని కలిగి ఉన్నానా నేను అనేటువంటి ఆ సత్యం ఇప్పుడన్నా తెలిసింది. మొఖాలు వెలగాలి, నవ్వాలి, సంతోషంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. పేతురుని చూసాడు. ఇప్పుడు పేతురు దోణే పేతురు. ఎందుకంటే దోణి లేకపోతే పేతురికి జీవనాధారము లేదు. దోణిని చూశాడు, అనగా పేతుర్నే చూశాడు. వచ్చాడు అక్కడికి, దోణి ఎక్కాడు. అంటే ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు పేతురు జీవితంలోకి వస్తున్నాడు. యేసయ్య ఎక్కడికి వస్తున్నాడండి? మనకి ఇది అర్థం కాదు. దేవుడు నీ జీవితంలోకి రావడం అంటే ఎక్కడెక్కడ వస్తాడు తెలుసా? మీరు పనిచేసే స్థలాల్లోకి వస్తాడు ఆయన. ఎందుకంటే నిన్ను అక్కడి నుంచి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు కాబట్టి. నీ ఇంట్లో బైబిల్ ఉంటే సరిపోదు, నీ ఒంట్లో కూడా ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. పేతురింటికి ఇల్లు లేదా? పేతురికి ఇంటికి వెళ్ళొచ్చు కదా. దోణిలోకి ఎందుకు వచ్చాడు?
దోణి మీద ఆధారపడి బతుకుతున్నాడు పేతురు. తన కుటుంబం అదొక జీవనాధారం. ఆ యేసయ్య ఎక్కడ వచ్చి కూర్చుంటాడు తెలుసా? నీ జీవితంలో నీ జీవనాధారంలోనికి వచ్చి కూర్చుంటాడు. నీ జీవనాధారంలోనికి వచ్చి కూర్చుంటాడు. ఒక్కొక్కసారి కొంతమంది హాస్పిటల్ స్టాఫ్ లేదంటే చిన్నగా ఏదైనా హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు గట్ట మేము పాస్టర్స్ అని తెలియగానే మమ్మల్ని అడుగుతారు, ప్రార్థన చేయండి మాకు. ఏమని ప్రార్థన చేయాలి? పేషెంట్లు బాగా రావాలని. కానీ అక్కడ మీకు అర్థమవుతుందా? ఆయన జీవనాధారము పేషెంటే కాబట్టి ఎక్కడైనా అడుగుతారు ప్రార్థన. అవును, ఆయన దగ్గర పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు తెలుసా? దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసం లేకుండా తిరుగుతున్నవాడిని వాళ్ళ దగ్గర పంపించాలని పోషిస్తాడు. అవును. ఒకరోజు సహోదరుడు ఆదివారం చర్చ్ ఎగ్గొట్టేసి వేరే ఎక్కడికో ఫంక్షన్ పోతా ఉన్నాడు. ఇదే ఈ డౌన్లో దిగుతూ ఉంటుండగానే అక్కడ ఇంతకుముందు రోడ్డు ఎలా లేదు, కొంచెం అటు ఇటుగా ఉండేది. ఆ పిల్లాడు కాస్త స్లిప్ అయిందట. స్లిప్ అయ్యి కాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిందట, అంటే పట్టేసింది. ఈ బండి నడపడానికి రాట్లా, తిన్నగా మెల్లగా తిరిగి ఇంటికి వచ్చేసాడు, పడుకున్నాడు. నెక్స్ట్ వీక్ మధ్యలోనూ ఏం పోయిన వారం రాలేదంటే రాలేదు అన్నాడు. ఎందుకు రాలేదంటే ఎందుకని ఏం చెప్తాను, నేను దేవుడి బుద్ధి చెప్పాడు అన్నాడు. ఏమైందన్నా అంటే అలాంటి చోట పోదాం అనుకున్నాము, చర్చ కొట్టి మళ్ళీ వాళ్ళు వచ్చిపోయారు. ఆ రోజు మందిరానికి వచ్చిపోయారు. సతీష్ కాదండి, మందిరానికి వచ్చి పోయారు. మనది ఇక్కడ మా ఇంట్లో జరుగుతున్నప్పుడు దేవుడు బుద్ధి చెప్పాడు. నేను ఎప్పుడు అక్కడ బాగానే చాలా ఫ్రీగా నడుపుతాను, ఈసారి ఎందుకో స్లిప్ అయింది. అంటే ఏమి లేదండి, ఒకటి ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉంటే బాగుంటుంది. వారం అంతా నీ పని చూసుకో, వారం చివరిలో నా పని చూడు అని అన్నాడు. ఏంటి ఆయన పని చూసేది? మనం ఏమైనా చేయగలమా? కృతజ్ఞత అనేటువంటి ఒక పాత్ర పట్టుకుని వచ్చే పని మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కృతజ్ఞత అనేటువంటి ఒక పాత్ర పట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళాలట? హృదయంలో స్తుతి అనేటువంటి ధూపార్పణ పట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. మన అపాయింట్మెంట్స్ అన్ని, ఎంజాయ్మెంట్ అపాయింట్మెంట్స్ అన్ని ఆదివారాలు ఇచ్చుకుంటాం కదా. వారం అంతా పిక్కలు పెట్టేసినాయి అట, పని లేదు, ప్రార్థన లేదు. మీకు అర్థమవుతుందా? మీలో కూడా కొంతమంది దొంగలు ఉంటారు. ఇలాగే మందిరాలు ఎగ్గొట్టి బయటికి వెళ్ళి జ్వరాలు తెచ్చుకుని వారం అంతా బెడ్ల మీద పడుకుంటారు. మీకు పని లేదు, ప్రార్థన లేదు. మీరు ఇచ్చే కాల్ షీట్ ఎప్పుడో తెలుసా? సండే వేస్తారు. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చాడండి యేసయ్య? ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి? జీవనాధారము దగ్గరికి వచ్చి. ఎందుకంటే దేవుడు నీకు ఎందుకు అవసరం? అన్ని వదిలేసండి, దేవుని సన్నిధికి వచ్చండి, హల్లెలూయా స్తుతి మేము పాడుకుంటే సార్. అది కాదండి, అంత సీన్ లేదు నీకు నాకు. దేవుడు నీకు నాకు ఎందుకు అవసరం తెలుసా? స్పష్టంగా చెప్తాడు 128వ కీర్తనలో. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవలందు నడుచువాడు ధన్యుడు. వాక్యం తెలీదా మీకు? కనీసం తీయడం కూడా రాదా? తీయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ. మీరు తీయడం ప్రాక్టీస్ చేస్తేనే మరి వచ్చే వారం కొంచెం స్పీడ్గా తీయగలుగుతారు. నిశ్చయముగా నీవు నీ చేత ఎప్పుడట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిస్తే నువ్వు ధన్యుడివి. నిశ్చయముగా మెయిన్ టార్గెట్ ఇదే, మనకి బేస్ పాయింట్ ఇదే నీ భక్తి జీవితంలో. మీకు అర్థమవుతుందా? నీ మెయిన్ టార్గెట్ ఏంటి? మన మెయిన్ టార్గెట్ ఏంటంటే దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? యథార్థంగా చెప్పండి, ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంతే. నేను దీవించబడాలి,
దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? నేను దీవించబడాలి. ఏ దేవుడి దగ్గరికైనా నువ్వు ఎందుకు వెళ్తావు? దీవించబడడం కొరకే. పక్క కమర్షియల్గా ఉంటాం మనం దేవునితోటి. ఎందుకు ఇస్తాం? నువ్వు ఎంతకంటే బెటర్ ఏదో ఇచ్చావు కాబట్టి, అంతేనా? మెడైతే కోసిచ్చేయం కదా, మళ్ళా మొలిసేది ఇస్తాం మనం, అంతేనా? అంత కమర్షియల్ ఎలిమెంట్స్, అంత మనిషితోటి మనిషికి ఆర్థిక సంబంధాలే, దేవుడితోటి మనిషికి ఆర్థిక సంబంధాలే. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. నిశ్చయముగా ఎప్పుడట? భయభక్తులు కలిగిన. దేవునికి స్తోత్రం కదా. సో జీవనాధారం దగ్గరికి ఎందుకు వచ్చి దేవుడు కూర్చుంటాడంటే అక్కడి నుంచి నేను దీవించాలని ఆశపడుతున్నాను. ముందు అక్కడ దీవించాలి నేను, లేదంటే మాట అన్నావు. అవును, ముందు అక్కడ దీవించాలి. సండే స్కూల్ పిల్లలు కూడా ఎందుకు వస్తారు? వాళ్ళ అమ్మ పంపించినప్పుడు ఏమని చెప్పుద్దో తెలుసా? వెళ్ళి దేవుని పాట నేర్చుకో, మాట నేర్చుకొని చెప్తారు. అయిపోయి చాక్లెట్లు ఇస్తారు. చిన్నప్పుడైతే మాకు అదే చెప్పేటారు. అయిపోయి చాక్లెట్ ఇస్తారు, పప్పు అంటారు. ఎందుకు? పిల్లల్ని పంపించేస్తే వీళ్ళు కొంచెం పడుకొని మెల్లగా లేచి కొంచెం పని చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. ఇది వీళ్ళ టార్గెట్. కానీ నా దేవుని టార్గెట్ నీ విషయంలో అది కాదు, నేను దీవించడమే. అర్థమైందా? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఆయన నేను దీవించడానికి ఫిక్స్డ్గా నేను దీవిస్తాడు. కాబట్టి నీ జీవనాధారం దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఆయన. ఆయన ప్లాన్ వేరు. ఎందుకంటే కేవలము నిన్ను దీవించడం కాదు, మాత్రమే కాదు, నిన్ను ఘనపరుచుట కూడా ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి దాన్ని చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. కొంచెం లోపలికి తోయి, కదలాలి. ధోని ఏం చేయాలట? ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత ధోని ఏమవ్వాలట? కదలాలి. ఎవరు దొయ్యాలి ఇప్పుడు ధోని? ధోని గలవాడే దొయ్యాలి. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు? ధోని ఎవరు దొయ్యాలి ఇప్పుడు లోపలికి? మాట్లాడరే, అంత బద్ధకంగా ఉన్నారే, మాట్లాడండి. ధోని ఎవరు తొయ్యాలి లోపలికి? ఎక్కడికి తొయ్యాలి? ఏ లోపలికి? నీళ్ళ లోపలికి తొయ్యాలి. ధోని ఎక్కడ ఉండాలి? ఒడ్డున ఉండాలా, నీళ్ళలో ఉండాలా? మరి ఒడ్డున ఎందుకు ఉంది? ఏదో తేడా జరిగింది. కొంచెం లోపలికి తోయి. సో ఫస్ట్ పాయింట్ మనం గమనిద్దాము. యేసయ్య ఒకని జీవితంలోనికి ప్రవేశించిన వేళ ఇది. ధోని అనబడుతున్నటువంటి జాలరి అనగా పేతురు జీవితంలోనికి యేసయ్య ప్రవేశించి ఆయన ఏమంటున్నాడు చూడండి. మొదట ప్రవేశించిన తర్వాత ఆ ధోని అనబడుతున్నటువంటి లేదా ఆ జాలరికి ఆజ్ఞాపిస్తున్న విషయాలు ఏంటో తెలుసా? ధోనిను కదపమంటున్నాడు, ధోనిలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఈ రెండోది మనం గమనిస్తాం. 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ ఏం జరుగుతుంది? మొదట ఏం చేశాడు? ఆయన జనసమూహాలకు బోధిస్తున్నాడు. ప్రారంభం ఏముందండి? జనసమూహములకు దేవుడి వాక్యం వినుచు ఆయనమే పడుతున్నారు. ఇప్పుడు చేసే పరిచర్య ఏంటి? దేవుని వాక్యమును బోధించే పనిలో ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు బోధించడానికి ఆయన ఏం చేశాడంటే ఒక ప్లాట్ఫామ్ ని చూసుకున్నాడు. ఆ ప్లాట్ఫామే లేదంటే బోధించడానికి ఒక స్టేజ్ని, ఒక డయాస్ని చూసుకున్నాడు. ఆ డయాస్ పేరే ధోని. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎక్కడో ఉన్నాడు, జనసమూహాల మధ్య ఉన్నాడు. ఆయన జనసమూహాలకి బోధించడానికి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ప్లేస్లోనికి వచ్చాడు. ఇప్పుడు ఈ ప్లేస్ ఏం చేయాలంటే, ఈ ప్లేస్ ఏమవ్వాలంటే ఒడ్డున జనసమూహాల మధ్య ఉండకూడదు.
జన సమూహాలకి కొంచెము దూరంగా ఉండాలి, కానీ జన సమూహాలకి అక్కడి నుంచే బోధ వెళ్ళాలి, అక్కడి నుంచే దేవుని వాక్యం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ధోని కదిలి నీళ్ళలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ధోని కదిలి నీళ్ళలోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు ప్రజలందరికీ బోధించాడు. బోధించిన తర్వాత ధోని దిగిలిపోయాడా? ఆయన టార్గెట్ ఏంటండి? నన్ను దీవించడం, నిన్ను దీవించడం. చెప్పండి, ఆయన టార్గెట్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా దేవునికి స్తోత్రం, నిన్ను సరి చేసి నిన్ను దీవించడమే, లేదంటే నిన్ను దీవించి నిన్ను సరి చేయడమే ఆయన ప్రధానమైనటువంటి కర్తవ్యం. బోధ ఆయన పరిచర్య, దీవించుట ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన జన సమూహాలకు బోధించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవరు చేపలు పట్టే పని ఎవరిది? జాలర్ది. కానీ జాలర్ ఏం చేస్తున్నాడు? ఒడ్డున ఉన్నారు, ఇక్కడ ఒడ్డున ధోని పెట్టుకొని వలలు గడుక్కుంటా ఉన్నాడు. ముందుకెళ్దాం. 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని. హల్లెలూయా. ఈ మాట విందాం. రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. రాత్రంతా వలేసినప్పుడు అసలు చేపలు ఎప్పుడు పడతాయి తెలుసా? ఏ టైంలో పడతాయండి చేపలు? చెప్పండి చిన్నగా. రాత్రులు పడతాయి, పగలు అమ్ముతాయి. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాడు చేపలు పడడానికి? ఇప్పుడు మళ్ళా పగలు పడతాయా? పడతాయి, అయ్యో అయ్యో పడతాయి. విలువైన ఏం పడవు. రాత్రులే శ్రేష్టమైన చేపలు పడతాయి. అందుకే జాలర్లందరూ కూడా చూడండి, రాత్రులు వేటకు వెళ్తూ ఉంటారు, తెల్లవారు చీకట్లో వేటకు వెళ్తూ ఉంటారు. మరి చిన్నప్పుడు మేము మా కాకినాడలోనే సముద్రం ఉంది కాబట్టి ఆ సముద్ర మార్గాల్లో ఎప్పుడైనా మేము ఆ సముద్రానికి వెళ్ళేటువంటి రూట్స్ ఎప్పుడైనా ఏదైనా మార్నింగ్ టైం మేము వెళ్తే ఆ సద్ది తగిలించుకొని వాళ్ళకి బట్టలు కూడా ఏం వేసుకోరంట, ఒక లుంగిని పైకి కిందకి ఇలా కట్టేసుకుని కర్రకు పెట్టుకొని, కర్రకి ఫుడ్ పెట్టుకుని, చెప్పులు కూడా ఉండవండి. వాళ్ళ టార్గెట్ సముద్రం. వెళ్ళిపోతా ఉంటారు, సాయంత్రం పూట వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వారు రాత్రంతా ఏం చేయాలి? చేపలు పట్టాలి. వారి జీవనాధారమైన వాటిని పట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారు కూడా అదే పని చేశాడట. పేతురు గారితో ఉన్నటువంటి వారు కూడా అదే పని చేశారు. కానీ ఎక్కడ కూడా చేపలు రాలేదు. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, మేము వెళ్ళినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము కానీ మాకేదియు దొరకలేదయ్యా. ఆయనను నీ మాట చొప్పున వలల మేతుమని ఆయనతో చెప్పగా వారు అలాగ చేసి వల వేయగా విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన టైం కాని టైంలో విస్తారమైన చేపలు పడ్డాయట. కరెక్ట్ టైంలో ఒక చేప కూడా పడలేదు. కేవలం వలకి నాచు మాత్రమే ఉంది. టైం కాని టైంలో విస్తారమైన చేపలు పడ్డాయి. ఏంటి తేడా? ధోనిలో ఎవరున్నారు? పోషకుడు ఉన్నాడు. హల్లెలూయా. మా లోపల మాకు తెలిసిన పనే ఈరోజు ఎందుకో చేయలేకపోతున్నాం. మాకు తెలిసిన విద్యనే ఈరోజు ఎందుకో మేము ప్రదర్శించలేకపోతున్నాం. మేము ఇందులో చాలా నేర్పరగలిగిన వారము, కానీ ఈరోజు ఎందుకో మేము
నష్టాన్ని చూస్తున్నాం మేము. నా మార్గాలు ఈ రోజు నన్ను తృప్తిపరచట్లేదు. నా ప్రయాస ఈ రోజు నాకు ఫలం ఇవ్వట్లేదు. నేను బయట వ్యక్తుల కోసం మాట్లాడట్లేదు, సంఘములో దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి వారి జీవితంలో జరిగేటువంటి అద్భుతం కోసం మాట్లాడుతున్నాను. నేను నా జీవితంలో జరుగుతున్న అద్భుతం కోసం మాట్లాడుతున్నాను. మీ జీవితంలో జరుగుతున్న అద్భుతాల కోసం మాట్లాడుతున్నాను. మీరు ఇష్టంగా మీరే ధోనిగా మారి ఆ ధోనిలోకి యేసుని ఆహ్వానిస్తే జరిగేటువంటి ఒక గొప్ప అద్భుతం కోసం మాట్లాడుతున్నాను. అయినను నీ మాట చొప్పున అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటకు దేవుని ఎదుట లోబడే స్వభావం. నేను దీవించబడాలి, నా పని స్థలము దీవెనకరంగా మారాలి, నా జీవనోపాధి దగ్గర అది నాకు ఆశీర్వాదకరంగా మారాలంటే ఆ స్థలములో కూడా ఎవరికి నేను లోబడి ఉండాలట? దేవునికి లోబడి ఉండాలి. వెళ్ళిపోదాం మనకి ఇష్టమైనటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి త్వరగా తీసి చదువుతాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక. హల్లెలూయా. రాత్రి అనేటువంటిది రైట్ టైం. ఇప్పుడు వేయడం రైట్ టైం కాదు, కానీ నమ్మిక ఉంచితే ఇది మంచి రోజు, ఈ రోజు ఆరంభించండి. ఇది మంచి రోజు కాదు, ఈ రోజు ప్రారంభించకండి. హల్లెలూయా. అది సీజన్ కాకపోయినా నా యేసు నాతో ఉంటే. నమ్ముతున్నామా ఈ మాట? చెప్పుకుంటున్నాం, నమ్ముతున్నామా? నమ్మిక కుదిరితే దేవుడి కార్యాలు చూస్తామండి. కొంచెం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా రాత్రి శ్రమ పడ్డాడు. శ్రమ పడుతున్న సమయంలో యేసు లేడు, కానీ శ్రమ ఒక అనుభవాన్ని ఇస్తుంది. శ్రమ తర్వాత ఒక నిట్టూర్పు ఉంటుంది. ఇంక పడవు, ఇంక రాదు, ఇంక లేదు, అయిపోయింది అనేటువంటి సమయంలో ఒక స్వరం వినబడుతుంది. ధోని కొంచెం లోపడుకుతాయి. నేను చూపించినటువంటి స్థలంలో కుడి పక్కన వలవే, ఇంకొంచెం లోతుకుతాయి, ఇంకొంచెం లోతుకు తీసుకువెళ్ళి, ఇంకొంచెం లోతుకు తీసుకువెళ్ళి, అక్కడ వలవే. ఏలినవాడా, అయినను నీ మాట చొప్పున. నేను ఇంతకు ముందు వెళ్ళిన మార్గాలే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు నేను చేసిన ప్రయాసే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. అక్కడే ఆశీర్వాదం ఉంది. పేతురు అడిగాడా నా దోణిలోనికి రండి అని? పేతురు అడిగాడా నా దోణిలో కూర్చోయ్యా అని? పేతురు అడిగాడా నన్ను డైరెక్ట్ చేయయ్యా అని, నన్ను నడిపించయ్యా అని? నీ అక్కర తెలిసిన వాడు. హల్లెలూయా. నీ అక్కర తెలిసిన వాడండి, నీ కష్టం తెలిసిన వాడండి, నీ కన్నిటి విలువ తెలిసిన వాడు. ఆయన చూస్తూ ఉండలేడు. ఇశ్రాయేలీల కొరకు మోషేతో అంటాడు, నా ప్రజలు ఐగుప్తులో పెడుతున్నటువంటి మొర నాకు వినబడ్డది, నేను అక్కడ ఉండలేను ఇంకా. హల్లెలూయా. నేను అక్కడ ఉండలేను. నేనేం చేస్తాను తెలుసా? నేను దిగి వచ్చేస్తాను. దిగి వచ్చి ఎక్కడ కూర్చుంటాను? మోషే నీలో కూర్చుంటాను. నేను మోషే నీలో నుంచి నేను ప్రయాణం చేస్తా. మోషే నీలోంచి నన్ను చూపిస్తాను నా ప్రజలకి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు నీకు అర్థమైతే దేవుని సాధనముగా నిన్ను వాడుకోబోతున్నాడని నువ్వు తెలుసుకుంటావు. నిన్ను గణపరచడానికి నీ సీజన్ ఒక్కొక్కసారి ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. లేదంటే మాట విన్నావు కదా. హన్నా కోసం మాట్లాడుకున్నాం. పెనిన్న అసలు భక్తురాలే కాదు. పెనిన్న అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే పిల్లలే పుట్టలేదు అన్నాకి. కాబట్టి అప్పుడు ఏం చేసాడు? ఎల్కానాకి హన్నాయే పర్మిషన్ ఇచ్చింది. హాగర్ అసలు సబ్జెక్టే కాదు, సారా ఇచ్చింది పర్మిషన్. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ 2 గర్భాలు గొడ్రాళ్ళుగా ఉండిపోయినాయి, మూసివేయబడ్డాయి? ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వసించడం నేర్పిస్తున్నాడు దేవుడు. హన్నా దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసాన్ని అప్లై చేసేయడం నేర్చుకుంది హన్నా.
అబ్రహాం దగ్గర టెస్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఫెయిత్ టెస్ట్లన్నీ అబ్రహాం దగ్గర అయిపోయినాయి. మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డనిచ్చి ఆ బిడ్డ ద్వారా మహా సంతోషంలో ఉన్నప్పుడు పిలుస్తాడు మళ్ళా బిడ్డని, నాకు బలి ఇవ్వను. వెనుక తీయక అబ్రహాం తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు దేవునికి బలి ఇవ్వడానికి. మనుషులను దేవుడు బలి అడుగుతాడంటే ఆ డౌట్ కూడా రాలేదు అబ్రహాంకి. లోగిట నీ భార్య ఈ ఏటికి ఫలించి ద్రాక్షవల్లి కాబోతుందని దీవిస్తాడు. హ్యాపీగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి బిడ్డను కలిగి ఉంటుంది. అక్కడ నమ్మాడు అబ్రహాము. అక్కడ నమ్మినటువంటి తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దిగజార్చుకోకుండా ఉన్నాడు. పుట్టాడు, ఎంతో సంబరం, లేక పుట్టాడు, ఎంతో సంబరం, ఎంతో సంబరం. సడన్గా ఓ రోజు పిలిచిదా, తీసుకురా. ఎందుకయ్యా అన్నాడా? ఎక్కడికయ్యా అని ఉంటాడు, బహుశా అడ్రస్ తెలియక. అంతే, దట్స్ ఆల్. నీకు అడ్రస్ తెలియకపోతే నేను చూపించాక పర్వతంలో ఒక దాని మీద నీ కుమారుడు నా కొరకు బలి ఇవ్వి. మారు మాట్లాడకుండా కుమారుని ఈపుకి కట్టెలు కట్టి బలికి తీసుకెళ్ళిపోయాడు. ఆ విశ్వాసాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. పెనిన్నాకి హన్నా సవతి అనబడుతున్నటువంటి పెనిన్నాకి పిల్లలు ఇచ్చేసాడు దేవుడు. కానీ ప్రతిదినము ప్రార్థనా పరురాలుగా ఉన్న హన్నా గర్భము మోయబడి ఉంది. ఇప్పుడు హన్నా కరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంది. నువ్వు నా పైన నన్ను నింద తొలగిస్తే, నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే తిరిగి నేను నీకు ఇచ్చేస్తా. డీల్ ఓకే. నాకు ఈ వర్డ్ కావాలి. దేవునికి ఏం కావాలి? అది కావాలి. కొన్ని సార్లు ఎందుకు మన ల్యాండ్ డ్రై అయిపోతుంది, కొన్ని సార్లు ఎందుకు మన చెయ్యి ఎండిపోతుంటది, కొన్ని సార్లు ఎందుకు మన యొక్క ఇల్లు కొంచెం ఆరినట్టు కనిపిస్తుంది. అన్యుడు అనుకుంటాడు, ఓ తెగ ఆరాధిస్తాడు, దీవిస్తాడట వాళ్ళ దేవుడు, చూడు ఎలా ఎండిపోయారు, దీవిస్తాడట వాళ్ళ దేవుడు, చూడు ఎలా రోగాలతో ఉన్నారు, దీవిస్తాడట వాళ్ళ దేవుడు, చూడు అసలు సంతోషమే లేదు మోకాళ్ళ. దేవునికి స్తోత్రం. ఒకవేళ క్రీస్తుని ఎరుగని వాడు అలా మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసం సమాధానం చెప్పాలి. నీ నోరు కాదు చెప్పాల్సింది, నీ నోరు కాదు చెప్పాల్సింది, నీ స్మైల్ చెప్పాలి. నీ నిరీక్షణతో కూడినటువంటి ఒక నవ్వు చెప్పాలి సమాధానం. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసిన, ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకుంటున్నటువంటి విషయాలు అవే కావాలి. కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమవు, అంతా నూతన మగు, బ్రతుకంతా నూతన మగు. నీ విశ్వాసం సమాధానం చెప్పాలండి. అయితే ఒక విషయం, నీకు విశ్వాసాన్ని నేర్పించేటప్పుడు ఆయన ఒక్కొక్క అడుగు నేర్పుతుంటాడు. అప్పుడు నువ్వు అంతకు ముందు అది నీకు అలవాటు లేదు కాబట్టి ఇది ఎందుకు అని ప్రశ్నించకుండా, నా ఏలినవాడా అయినను నీ మాట చొప్పున నేను వల వేయుదుననేటువంటి విధేయత కనుక నువ్వు కలిగి ఉంటే, దేవునికి స్తోత్రం, వలలు పెగిలిపోయేటువంటి చేపలను దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. సో కాబట్టి ఒకరి జీవితంలోనికి యేసు వచ్చుట, ఆ వ్యక్తికి త్రోవ చూపించుట అనేటువంటి పని పెట్టుకున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, మేము ఏలిన రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు, మా మార్గాలు మమ్మల్ని తృప్తిపరచలేదు, మా ప్రయాస మాకు ఫలం ఇవ్వలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని విస్తారమైన చేపలు బట్టి ఆశీర్వదించబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎక్కడున్నాడు? ఇదంతా జరుగుతుంది, యేసయ్య ఎక్కడున్నాడు? గట్టిగా అర్థమవుతుందా? గట్టిగా విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. హల్లెలూయా. విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. హల్లెలూయా. విశ్వాసము రెట్టింపు కాకపోతే మనం ఏమి చేయలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. 3వ మాట 7వ వచనం, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి
తమకు సహాయం చేయవలనని. సో సంజ్ఞలు అంటే సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు. చదవండి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ఆశీర్వాదాన్ని సమకూర్చడానికి ఎవరు వస్తున్నారట? ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? పక్కనుండి అప్పటిదాకా పాపం వీడికి ఏం పడలేదురా, పాపం 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 సానుభూతి చూపులు ఇవే సగం చంపేస్తాయి మనం. అది పెట్టకపోయినా పర్లేదు, వాడు సానుభూతి చూపిస్తాడు చూడండి, బతికి చచ్చిపోయినట్టు ఉంటది సానుభూతి చూపిస్తే. యేసయ్య దోణిలోనికి వచ్చినట్టు ఉండాలి మన ఆశీర్వాదం. హల్లెలూయా. మనల్ని చూసి ఎలా ఉండాలంట? అప్పుడు దాకా అయ్యో పాప మనం రండి అని చెప్పేసి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు ఏ విషయంలో సాయం చేస్తున్నారు? వీరి ఆశీర్వాదాన్ని పట్టుకునే విషయంలో సాయం చేస్తున్నారు. ఈయన ఆశీర్వదించే విషయంలో సాయం చేయట్లా, ఆశీర్వాదాన్ని మోసే విషయంలో సాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని మోసేటువంటి పరిచారకులు దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. నా స్నేహితుడు చెప్పాడు, నువ్వు ఎక్కడైతే దిగజారిన స్థితిలో ఉన్నావో, ఎక్కడైతే నొప్పిని అనిపిస్తున్నావో అక్కడ నుంచి నీ దేవుని మహింపరచు అని చెప్పి నా స్నేహితుడు చెప్పాడు. మంచి మాట అనిపించింది, మంచి మాట అనిపించింది. ఎస్, అంతే కదా. కొన్ని సార్లు ఏం చేస్తున్నాం అంటే మనకున్న బలహీనతల నుంచి దేవుని మహింపరచు మర్చిపోతాం మనం. కానీ యోబుది మర్చిపోలేదట. యోబుది మర్చిపోలేదు. యోబు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాడు కాబట్టి అనగారిన మరణము దగ్గరికి వెళ్ళిపోయినను తిరిగి మరలా లేచి రెట్టింపు ఆశీర్వాదంతో నిలబడి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. నా జీవితంలోనికి యేసు వస్తాడు, నా జీవితంలో నుంచి యేసు మాట్లాడతాడు, నా జీవితంలో కదుపుతాడు యేసు, నా జీవితానికి డైరెక్షన్ ఇస్తాడు యేసయ్య, నా జీవితానికి ఆశీర్వాదం ఎక్కడుందో చెబుతాడు. కొన్ని సార్లు మనకు తెలిసినటువంటి స్థలాల్లో ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఎక్కడుందో మనకు అర్థం కాదు. దారి చూపించే ఒకడు కావాలి. యేసయ్య వస్తేనే ఆశీర్వాదం. అయితే ఒక్కటి, నీకు పిలవడం చేతగాని దినాల్లోనే ఆయన వచ్చి కూర్చున్నాడు నీ ఇంట్లోకి. ఈరోజు ఇక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కుటుంబాలు మీరు యేసును వెతుకుని వెళ్ళారనే మాట మాత్రం చెప్పకండి. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు తెలుసా? మీరు ఏం చెప్తారండి? మీరు సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ప్రభు మీ జీవితంలోకి వచ్చింది సాక్ష్యం. అర్థమైందా? పశ్చాత్తాపం. మనం నిలబడి చెప్పాల్సింది పశ్చాత్తాపం. ఏంటో తెలుసా? ఆయన వచ్చినా నేను ఆయన్ని చూడలేదు, ఆయన మాట్లాడుతున్నా నేను ఆయన మాట వినలేదు. ఇది మనం చెప్పాల్సింది. కానీ ఈ రెండు చేయం మనం. ఇంకోటి చేస్తాం, లేచి నాకు ఇది అవ్వాలి ప్రార్థన చేయండి, నాకు ఇది బాగాలేదు ప్రార్థన చేయండి. సాక్ష్యము చెప్పము, పశ్చాత్తాపము చూపించం. మనం చెప్పేది ఏంటో తెలుసా? నాకు ఇది కావాలి ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా కమర్షియల్ డీలింగ్. ప్రార్థన చేయండి, ఫలానాది వస్తే అందులో మీకు ఎంత ఇచ్చేస్తా. ఇదేం డీలింగ్? నువ్వు ఇచ్చేది ఎవరికి కావాలి? దేవునికి కావాలా? దేవుడు దృష్టిస్తే సీజన్ కాని సీజన్లో గంపుడు చేపలు పడ్డాయట. గంపిడి కాదు, గంపలు పడ్డాయి. నా యేసయ్య ఒక్కసారి జాలి చేసి నా వైపు చూసాడు అనుకో, నీ జాలి ఎవడికి కావాలి? నీ జాలి ఎవడికి కావాలి? ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒక్కసారి యేసయ్య మిమ్మల్ని చూడగలిగేంత తగ్గింపు మీ జీవితాల్లో కనిపిస్తే, ఆ నిట్టూర్పులు కనుక మన జీవితాల్లో కనిపిస్తే, ఆయన వచ్చి నీ జీవితంలో అనేటువంటి దోణిలో కూర్చోవడానికి కన్నా ఆయన ప్రిపేర్ అయిపోతే ఎవడాపగలడు ఆశీర్వాదాన్ని? హల్లెలూయా. ఎవడాపగలడండి మన ఆశీర్వాదాన్ని? అయినను మనకి దీవెన లేదు అంటే మనము, ఆయన ఉన్నాడు కానీ ఆయన మనం చూడట్లేదు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట మనము వినట్లేదు. త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాం. ఎందుకు?
కొన్ని విషయాల్ని లోతుగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే అది కాపరి పని. అది కాపరి పని. ఎందుకు గొర్రె సరిగా వినాలి అంటే అది గొర్రె పని. వీళ్ళిద్దరూ బాగుంటే ఆశీర్వాదం. వీరిద్దరు బాగుంటే ఆశీర్వాదం. అందుకోసం సంఘంలో దైవజనుడు, దేవుని బిడ్డలు ఒక్కటై యజమానికి మహిమను తెచ్చేవారుగా ఉండాలి. ముగిద్దాం మనం. యేసుక్రీస్తు ఆ వ్యక్తిలోకి వచ్చి సమృద్ధితో నింపాడు. మొదట ఏం జరిగిందండి? యేసయ్య ఎక్కడికి వచ్చాడు? దోణిలోకి. అంటే ఎవరి జీవితంలోకి వచ్చాడు? వారి జీవితంలోకి వచ్చాడు. పేతురు జీవితంలోకి వచ్చాడు. రెండోది ఏం చేశాడండి యేసయ్య? ఆ వ్యక్తికి త్రోవ చూపించాడు, దారి చూపిస్తాడు. యేసయ్య మనకుంటే మార్గాలు సరళమవుతాయి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు నేను తొట్టిల్లు పడతానా? వెలుగుంది. తొట్టిల్లు పడతానా? నా ముందు చక్కటి మార్గం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తొట్టిల్లు పడతానా? నష్టపోతానా? మూడో మాట, యేసయ్య నాతో ఉంటే నాకు సమృద్ధి. యేసయ్య నాతో ఉంటే నాకు సమృద్ధి. వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిరి. అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చాలా మీకు అర్థమయ్యేటువంటి భాషలో నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇది సింపుల్ కథలాగా ఉండొచ్చు, కానీ చాలా సార్లు చిన్న చిన్న విషయాలు మన జీవితాల్లో పెద్ద పెద్ద క్రియలు చేస్తాయి, పెద్ద పెద్ద కార్యాలు, పెద్ద పెద్ద అద్భుతాల వైపు నడిపిస్తాయి. ఎందుకు ఇటువంటి ఒక ఉదాహరణ లేదంటే ఇటువంటి ఒక మాదిరి కలిగిన కథలు బైబిల్లో ఇమిడ్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడు, లేదంటే వాటికి పర్మిషన్ ఇచ్చాడు మనకి అంటే అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో కూడా రాగలుగుతుంది. హల్లెలూయా. నా ఆశీర్వాదం నా వలన కాదు. ఇక్కడ అర్థమైపోతుంది, పేతురు చాలా ఎక్స్పర్ట్, చేపలు పట్టడంలో చాలా ఎక్స్పర్ట్. కానీ ఆ దినము నష్టమే కలిగింది. నువ్వు ఎంత వాడువైనా కానీ ఒక దినమున నీవు ఖచ్చితంగా నష్టాన్ని చూడగలుగుతావు. కానీ నా యేసయ్య ఉంటే నష్టాన్ని పోడ్చగలుగుతాడు. నా యేసయ్య ఉంటే త్రోవ చూపించగలుగుతాడు. నా యేసయ్య ఉంటే నన్ను సమృద్ధితో నింపగలుగుతాడు. నా యేసయ్య నాతో ఉంటే నా మీద సానుభూతి చూపించిన ప్రతి వారు కూడా నన్ను గణపరచడం స్టార్ట్ చేస్తారు. ఈ భూమి మీద నాకు ఘనత నా యేసయ్య దీవెన వల్లనే కలుగుతుంది. కాబట్టి యేసుతో ఉండడం, యేసుని కలిగి ఉండడం, యేసుని గట్టిగా మనం హత్తుకొని ఉండడం మనకి రావాలి. యేసుతో నడవడం రావాలి. యేసయ్య అంటే కాదు, విశ్వసించుట, లోబడుట అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏలినవాడా అంటే అర్థం ఏంటో తెలుసా? అధికారి అని అర్థం. ఏలినవాడా అంటే ఏంటండి? యజమాని, అధికారి, పైనున్నవాడా అని అర్థం. నన్ను ఏలుచున్నవాడా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఏమో. అది పేతురు చేసిన పని. అక్కడ ఉట్టిగా దీవించబడలేదండి పేతురు ఆ రోజు. అమ్ములారా, సహోదరులారా, ఉట్టిగా పేతురు దీవించబడలేదు. ఏలినవాడా అని తన పైన పెట్టుకున్నాడు యేసయ్యని. నువ్వు పెట్టుకున్నావా యేసయ్యని నీ పైన యజమానిగా? నీ చిత్తము చొప్పున, నీ మాట చొప్పున అన్నాడు. నీ మాట చొప్పున మేము చేస్తాం. ఎందుకంటే నువ్వు ఆజ్ఞాపించేది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది విధేయతతో ఉన్నావా దేవుని ఎదుట? నువ్వు వాక్యానికి లోబడి స్వభావంతో ఉన్నావా నువ్వు? నేను ఉట్టిగా దీవించబడలేదు పేతురు, లోబడే స్వభావం కలిగిన వాడు. సో కాబట్టి యేసుతో నడవడము మనకి రావాలి, యేసుని కలిగి ఉండడం మనకి రావాలి.
ఆయన మాట్లాడుతున్నప్పుడు లోబడడం రావాలి. యజమాని చేసుకోవడం మనకి రావాలి, ఆయనకి లోబడడం రావాలి. ఆ ముక్క చదువుకొని మనం ముగించేసుకుందాం. సామెతలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. నేను జ్ఞానిని కదా అనుకుని నువ్వు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డతనము ఏంటో తెలుసా? చెడ్డతనం మాట వినకపోవడం, లోబడకపోవడం చెడ్డతనం. చెడ్డతనం అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది స్వభావం అని. సాతాను స్వభావం చెడ్డది. ఈవిల్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? ఈవిల్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? చెడ్డది. స్పిరిట్ అంటే చెడ్డదైన ఆత్మ అంటేనే ఈవిల్ స్పిరిటా? ఎక్కడ విని గడప దాటి లోపు మర్చిపోతే అదే ఈవిల్ స్పిరిట్. వాక్యము అర్థమైనను తృణీకరించేటువంటి స్వభావమే ఈవిల్ స్పిరిట్. ఈవిల్ అంటే చెడ్డది, స్పిరిట్ అంటే ఆత్మ. చెడ్డదైన ఆత్మ. చెడ్డదైన ఆత్మ దగ్గర మంచిదైన వాక్యం కూర్చోదు. అర్థమైందా? ధోనిలోకి యేసయ్య రావాలి, ధోనికి దారి యేసయ్య చూపాలి, ధోనిలో చేపలు యేసయ్య నింపాలి. ఆశీర్వాదం మోయడానికి మన మీద జాలిపడేటువంటి అనేకులు లేచి అబ్బా వీళ్ళు దేవుడు ఎంత గొప్పవాడరా అని దేవుని కనపరుస్తూ ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు కూడా మోయాలి. అలాగే దేవుడు మన కుటుంబాలు దీవించును గాక, సంఘాన్ని దీవించును గాక. దేశంలో చిన్న ప్రార్థన వాక్యం కొరకు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవ, చెప్పబడిన మాటలు దీవించండి. జాలరి అనబడుతున్నటువంటి పేతురు తన జీవితంలో నిన్ను ఆహ్వానించు. నీ వచ్చినప్పుడు వద్దు అనలేదు, కానీ అయ్యా నీ వచ్చి కూర్చున్నప్పుడు నీ మాట వినేవాడుగా, నీవు కదలమంటే కదిలేవాడుగా, వినమంటే వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంతో నైనా మరి ప్రయాస పడినా పడనటువంటి విస్తారమైన చేపలు నీ వలన ఆ ధోనిలో నింపబడ్డాయి. అవునైనా మేము నిన్ను కలిగి ఉంటే, నీ మాట వింటే, నిన్ను మా పైన అధికారిగా పెట్టుకుంటే ఆశీర్వాదం ఎక్కడుందో నువ్వు చూపించగలవు. ఈరోజు ఇంకా మేము భూమి మీద తడువులాడుతున్నామంటే నిన్ను కలిగి లేము. నీవు చూపించే మార్గాలు మేము చూడట్లేదు, నీ చెప్పే విషయాలు మేము వినట్లేదు. అయ్యా మేము విని మార్పు చెందేటువంటి విధేయులుగా ఉండునట్లు ఈ దినపు వాక్యం మా జీవితాల్లో పని చేయను గాక. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.